హలో అండి. అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్‌తో మసాలా వడ అయితే చేయబోతున్నాము. స్వీట్ కార్న్ ఎవరైనా చూస్తే వద్దంటారా అండి? అంత రుచికరంగా ఉంటాయి. అంతే కాదండి, ఎంతో ఆరోగ్య విలువలుండే ఔషధ గనండి స్వీట్ కార్న్ అనేది. స్వీట్ కార్న్ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయండి. స్వీట్ కార్న్ మసాలా వడలండి. లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్‌గా బాగా ఉంటుందండి. విత్ కాఫీ. స్వీట్ కార్న్ వడలు కావాల్సిన పదార్థాలైతే స్వీట్ కార్న్ ఒక పెద్ద బౌల్‌కైతే తీసుకున్నానండి. అరకప్పు శనగపిండి. శనగపిండి మనకు బైండింగ్ ఇంగ్రీడియంట్‌గా పనికొస్తుందండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి. చిన్నగా సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయల్ని. కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క అండి. అల్లం ముక్క వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌నైతే తీసుకొని, ఆ మిక్సీ జార్‌లోకైతే మనం తీసుకున్న పచ్చిమిర్చి, తర్వాత అల్లం ముక్క, తర్వాత జీలకర్ర, ఉప్పు అయితే వేసి కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనము కొంచెం ముక్కలు ముక్కలుగానే పట్టుకోవాలి. ఇందులోకి స్వీట్ కార్న్ కూడా ఒకేసారి నేను యాడ్ చేస్తున్నాను. మొత్తంగా టోటల్గా మనము కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి. అవి స్వీట్ కార్న్ ముక్కలైతే తగులుతూ ఉండాలి మనకు. అప్పుడు పంటికి చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా అయితే మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి మనకు టెక్స్చర్ అనేది. అప్పుడే వడలు బాగుంటాయి. ఇప్పుడు కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ని అయితే తీసుకున్నాను. అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ అయితే వేస్తున్నానండి. స్వీట్ కార్న్‌లో మనకు విటమిన్ బి, సి అనేటివి పుష్కలంగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. దీంతో పాటు స్వీట్ కార్న్‌లో మనకు మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయండి. కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం తీసుకున్న శనగపిండిని అయితే నేను ఇందులోకి, అంటే మనము ఆ టెక్స్చర్‌ని చూసి యాడ్ చేసుకోవాలండి. మనకు ఎంతైతే అవసరం అవుతుందో అంత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తము కలిపేటట్టు మనము టోటల్గా కలిపేసుకోవాలండి. కలిసేటట్టుగా టోటల్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చుక్క వాటర్ అయితే యాడ్ చెయ్యకండి. ఇందులో స్వీట్ కార్న్‌లో ఉన్న వాటరే మనకు ఈ వడలకైతే సరిపోతుందండి. మొత్తం బాగా మనము యాడ్ చేసుకోవాలి. మొత్తం గట్టిగా కలిపి యాడ్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకైతే వచ్చేస్తుందండి. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకు స్వీట్ కార్న్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల కళ్ళకు చాలా మంచిదండి. స్వీట్ కార్న్ తరచూ తింటూ ఉండడం వల్ల మన చర్మం అనేది చాలా నిగనిగలాడుతూ ఉంటుంది. స్వీట్ కార్న్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇవే కాదు, ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుందండి. మనకు స్వీట్ కార్న్‌లో చాలా తక్కువ షుగర్ లెవెల్స్ అయితే ఉంటాయి. 6-8 గ్రామ్స్ వరకే ఉంటాయి షుగర్ లెవెల్స్ అనేటివి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని అయితే మనము యాడ్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది మనము హీట్ ఎక్కేంత వరకు దీన్ని మనం ఆయిల్ని హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలండి. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. స్వీట్ కార్న్‌లో రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌ని స్వీట్ కార్న్ అనేది తగ్గిస్తుందండి. అదేవిధంగా కొలాన్ అనే క్యాన్సర్ ప్రమాదం నుంచి మనకు స్వీట్ కార్న్ అయితే కాపాడుతుంది. చూడండి, ఈ విధంగా అయితే మనము వడలనైతే వేసుకోవాలండి. ఈ విధంగా మనం చేతిలోనే
ఉంటలాగా చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే మనకు వడ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. మనం వేసిన వెంటనే వడలనైతే కలిపేసుకోకూడదండి, తిప్పేసుకోకూడదు. ఎందుకంటే అవి ఊడిపోయే ప్రమాదం ఉంటాయి. కాబట్టి కొంచెము ఆయిల్ నుంచి కొంచెం పైకి అవి వస్తూ ఉంటే అప్పుడు మనము వేరే వైపుకి టర్న్ అయితే చేసుకోవాలి. మనం ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో అయితే మనం వడలనైతే కాల్చుకోవాలండి. లేదంటే బయట బాగా ఉండి లోపలైతే పచ్చి పచ్చిగా ఉంటాయి. చూడండి ఈ విధంగా వడలైతే ప్రిపేర్ అయిపోయాయండి. రెడీ అయిపోయి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం వడలనైతే బయటికి తీసుకోవాలండి. స్వీట్ కార్న్ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గిస్తాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.